హాయ్ అండి. అందరూ రథయాత్రకైతే వెళ్ళొచ్చేసారా? బాగా ఎంజాయ్ చేశారా రథయాత్ర? నేనైతే నా చిన్నప్పుడు రథయాత్ర చాలా బాగా ఎంజాయ్ చేసేదానండి. అది ఎలా ఎంజాయ్ చేసేదాన్ని, ఏ వస్తువులు కొనుక్కున్నానని ఈ వీడియోలో చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. నేనైతే మట్టితో చేసిన వస్తువులు, కిచెన్ వస్తువులైతే కొనుక్కునేదానండి. చాలా మంచిగా వాటితో కొనుక్కొని ప్రతి ఆదివారం అయితే ఆడుకునేదాన్ని. అలాగే ఎగిరే ఫ్యాను, ఫ్లూటు, వాటర్ బాల్స్ ఇలా చాలా వస్తువులు, చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ మనం మాట్లాడుకుందామా వీడియోలో అయితే? వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి ఇల్లాలు. సో ఈరోజు మన టాపిక్ అయితే రథయాత్రలో నా చిన్ననాటి జ్ఞాపకాల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజైతే మన జ్ఞాపకాల్లోకి ముందుగా రథయాత్ర గురించి, అసలు రథయాత్ర ఎందుకు చేస్తారో ఆ స్వామివారిని అయితే కొంచెం తలుచుకుందాం. ముందుగా ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. జగన్నాథ స్వామికి అయితే ఈ ఈ 15 రోజుల పాటు జ్వరం అనేది వస్తుందంటండి. అప్పుడు మన మనుషులకి ఎలా అయితే వైద్యం చేస్తారో అలాగే స్వామివారికి కూడా వైద్యం చేస్తారంట. చేసిన తర్వాత జ్వరం తగ్గాక బయటికి తీసుకొచ్చి యాత్ర అనేది చేయడం జరుగుతుందట. పూరిలో అయితే చాలా పెద్ద యాత్ర జరుగుతుందండి. చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. మనం అయితే అక్కడికి వెళ్ళలేకపోయినా స్వామివారిని ఇక్కడి నుంచి మనస్సులో తలుచుకుని ఒక్కసారి జై జగన్నాథ్ అయితే అనుకుందాం. సో ఇప్పుడు మనమైతే నా చిన్ననాటి జ్ఞాపకాల గురించి డిస్కస్ చేద్దాం. ఏం లేదండి, నేనైతే నా చిన్నప్పుడు మా ఊర్లో అయితే రథానికి మెట్లనేవి ఉండేవండి. సో ఆ మెట్లెక్కి సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత యాత్రకు బయలుదేరినప్పుడు మెట్లెక్కి ఆ స్వామివారిని అయితే దర్శించుకునేవాళ్ళం. సుభద్ర, బలభద్రుని ఇంకా అతన్ని స్వామివారిని తలుచుకుంటూ అలా అతన్ని చూసి హాయిగా అయితే దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, మట్టి కుండలు. వీటి దగ్గరికైతే వెళ్ళినానండి. ఇవైతే నా ఫేవరెట్ ఆట వస్తువులండి. వీటితో చేసిన వస్తువులు, కిచెన్ వస్తువులైతే కుండ, చిన్న పొయ్య, అలాగే గ్లాసులు, మన కిచెన్‌కి కావాల్సిన వస్తువులు ఏంటనేది అవి. కడాయి, ఇక్కడ అలా అన్నీ మన ఏంటి చిన్న చిన్న గ్లాసులు, ప్లేట్లు, ఇక్కడ చూపిస్తున్నాను చూస్తారా, అన్నీ కొనుక్కునేదానండి. అలాగే బెలూన్. అక్కడ అప్పుడు బెలూన్ అయితే రూపాయికే వచ్చిందండి. ఈ మట్టి పాత్రలు ఒక్కొక్కటి 50 పైసలు ఉండేవి. అంటే 50 పైసలు ఒక్కొక్కటి. అంటే కూజ 50 పైసలు, కడాయి 50 పైసలు అలా ఉండేదండి. ఒక రూపాయి అనమాట. అలా ఉండేది. వాటన్నిటిని కొనుక్కొని నేనైతే చక్కగా ఎంజాయ్ చేసి వారం వారం ఆదివారం ఆ కిచెన్ వస్తువులన్నీ పెట్టుకోవడం, వాటితో ఆడుకోవడం. అలా అయితే చాలా ఎంజాయ్ చేశాను. అవన్నీ చిన్న చిన్న వస్తువులే. మా అమ్మ, నాన్న ఇచ్చిన డబ్బులతో అయితే స్వామివారిని దర్శనం అయిపోయిన తర్వాత ఈ స్టాల్స్‌కెళ్ళి, షాపులకెళ్ళి చిన్న చిన్న వస్తువులైతే కొనుక్కొని తెచ్చుకొని ఆడుకునేదాన్ని. ఆ బెలూన్ కొనుక్కున్నప్పుడైతే రూపాయితోనే బెలూన్ కొనుక్కునేదాన్ని. అదైతే సాయంత్రం ఇంటికొచ్చాక ఆడుకోవడం, మళ్ళీ మరుసటి రోజు స్కూల్‌కెళ్ళడం, మళ్ళీ దాంతో ఆడుకోవడం, అలా 4 డేస్ ఆడుకునేది. ఒక బెలూన్‌తో 4 డేస్ ఆడుకునేదాన్ని. అది ఎంతో మనం ఇప్పుడు తలుచుకుంటే చిన్న వస్తువే కదా అనిపిస్తుందండి. కానీ ఆ చిన్న వస్తువే మనకు తెలియని ఆనందాన్నయితే ఇస్తుంది. అంతే కదా! ఇవన్నీ కొనేసుకున్నాం. నెక్స్ట్ మన తిండి వస్తువులు. ఇక్కడ చూసారా, కొబ్బరి చిక్కీ ఇక్కడ చూపిస్తున్నాను. అవైతే సూపర్ టేస్టీ అండి. ఇప్పటికి కూడా అదైతే అమ్ముతున్నారు. ఇవాళ కూడా నేనైతే కొనుక్కొని తెచ్చుకున్నాను. శనగలు, ఖర్జూరం, కొబ్బరి చెక్కీ, ఇంకా మామిడి తాండ్ర, ఇవైతే ఆల్ టైమ్ ఫేవరెట్ కదండీ అందరికీ. మీకు కూడా ఫేవరెటేనా? అయితే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకా అక్కడ స్టాల్స్ అయితే చాలా పెట్టారండి. మన ఆడవాళ్ళకి తెలిసిందేగా, ఏదైనా మనకి అక్కడికెళ్ళామంటే ఏది కొనకుండా అయితే రాలేం. నేనైతే చిన్న చిన్న వస్తువులైతే కూడా కొనుక్కున్నానండి. తర్వాత ఇప్పుడు మనకున్న ఆనందం మన పిల్లలకి ఇప్పుడు అన్నీ రిమోట్ కంట్రోల్‌తో నడిచే వస్తువులు అవే కదండీ కొనుక్కుంటున్నారు. మట్టి వస్తువులు పెడుతున్నారు. చాలా దగ్గర నేను కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాను. కానీ ఎవరు పిల్లలు అంతగా ఇంట్రెస్ట్‌గా అయితే కొనుక్కొని అవి పెట్టుకొని ఆడుకోవడం అనేది చెయ్యట్లేదు కదండీ. మనం చేసిన రోజులు చాలా చాలా మనకు ఆనందాన్ని ఇచ్చిందని అనిపిస్తుంది. నాకిప్పుడు తలుచుకున్నా కూడా ఆనందం కళ్ళ ముందు కదులుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. నా చిన్నప్పటికి వెళ్ళిపోయినా అనిపిస్తుంది. నిజంగా మనం ఒక రకంగా అదృష్టవంతులేనండి ఒక రకంగా. ఇక్కడ కూడా బొమ్మలు పెట్టారు చూసారా, ఎంత బాగున్నాయంటే హోమ్ డెకరేషన్ చేసుకున్న వాళ్ళకైతే నిజంగా చాలా అంటే చాలా దేవుడు ఫోటోలు అవి మట్టితో చేసినవైతే చాలా బాగున్నాయండి. ఎంత చక్కగా ఉన్నాయో చూసారా, చూపిస్తున్నాను. ఇంకపోతే ఇక్కడ స్టాల్స్‌లో అయితే స్వీట్స్ కూడా పెట్టారండి. మా వారైతే కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నారు. ఇలా అయితే రథయాత్రకు వచ్చినప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎందుకో నాకు గుర్తొచ్చి మీ అందరితో కలిసి ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలనిపించిందండి. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. బాగుందా? మీకు కూడా జ్ఞాపకం వచ్చాయా మీ చిన్ననాటి జ్ఞాపకాలు? వస్తే ఏంటి, మీరు చిన్నప్పుడు ఏం కొనుక్కునేవారు యాత్రకు వెళ్ళి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇంకా అయిపోయిన తర్వాత షాపింగ్‌కి అయితే వచ్చామండి.
చీరలకొచ్చాక ఇంక చెప్పేదేముంది? ఒక గంట సేపు మంచి మంచి ఆఫర్‌లు పెట్టాక అసలే వదులుతామా? సో, చీరలైతే నాకు నచ్చిన చీరలైతే ఏం తీసుకున్నాననేది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తానండి. సరేనా అండి? మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అలాగే మీరు కూడా ఏంటేంటి చిన్నప్పుడు కొనుక్కునేవారనేది నాకు కూడా కామెంట్‌లో తెలియజేయండి. ఓకేనా? సరే అండి. బాయ్.